I request Sitara Entertainments ద్వారా మన ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ నాగవంశీ గారు will speak. ట్రైలర్ బాగుందా? పంచులన్నీ ల్యాండ్ అయినాయా? సినిమా అంతా ఇలానే ఉంటుంది. ఆ ప్రతి సీన్లో పంచులు ల్యాండ్ అయ్యి కామెడీ నవ్వుకున్నారా లేదా చూడండి అంతే. మళ్ళీ అనుదీప్ అంటే ఫీల్ అవుతాడు కానీ పెద్ద కథ మంచి ఎమోషనల్ సీక్వెన్స్లు అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేసి రామాకండి. ఈ ట్రైలర్ ఎలా ఉందో అలాంటి పంచులు కామెడీ కోసం రండి. అలా దానికి మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయడు అనుదీప్ ఈసారి. లాస్ట్ టైం ఏదో చిన్న మిస్ఫైర్ అయిందని ఫీల్ అవుతూ ఉంటాడు. ఈసారి మాత్రం విశ్వక్ సేన్ ఇప్పుడు నవీన్ని ఆ రోజు జాతిరత్నాల్లో ఎలా అనుదీప్లో చూశారో విశ్వక్ కూడా అలానే అనుదీప్ లానే బిహేవ్ చేస్తాడు సినిమాలో. మీరు అనుదీప్ ఇంటర్వ్యూ ఇస్తే ఎలా నవ్వు వస్తుంది, ఎలా మీరు ఫీల్ అవుతారో ఆ కామెడీ విశ్వక్ 2 గంటలు అదే ఎంటర్టైన్ చేస్తాడు మీకు అనుదీప్ స్టైల్లో. ఖచ్చితంగా థియేటర్కి నవ్వుకుంటానికి రండి, గ్యారంటీ నవ్వి పంపిస్తాం, అది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాం సార్. నాగవంశీ గారు రోజ్ డే అంట, ఇది ప్రేక్షకుల వైపు నుంచి నేను అనుదీప్కి వేసిన దాని ఇదేంటి? ఓకే, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యలో ఉన్న ప్రేమ చూసారా? తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వచ్చింది. ఇదేంటిది? కయాదు, మీరెవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఫైనలీ ఎవరి దగ్గరికి చేరాలో వాళ్ళ దగ్గరికే చేరిందనమాట. సో ఆలస్యం చేయకుండా విశ్వక్ సేన్ గారికి మైక్ ఇచ్చేస్తున్నాను నేను. నమస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నమస్తే. ఆల్మోస్ట్ కాదు 1 year అయిపోయింది మిమ్మల్ని అందరిని చూసి. సో చాలా రెస్పాన్సిబుల్గా ఈసారి వస్తే ఖచ్చితంగా మీకు మంచి సినిమా ఇవ్వాలని ఇంటెన్షన్తోనే లాంగ్ గ్యాప్ తీసుకొని ఉండే. బట్ రే నేను ఇక్కడ లేనంత వరకేరా, నేను ఇక్కడ లేను. వన్స్ నేను వచ్చిందో నేను ఇక్కడనే ఉన్నట్టు. సో అదే పరిస్థితి. సో సినిమా డెఫినెట్లీ మీకు 2 గంటల 10 నిమిషాలు నాన్ స్టాప్ లాఫ్ రియాట్ ఉంటుంది. నేను లిటరల్లీ అనుదీప్తో కొట్లాడినా, చాలా జోకులు లిటరల్లీ ఎడిటింగ్లో వెళ్ళిపోయినాయి, అన్నీ ఉన్నాయి. లిటరల్లీ మా ఎడిట్ రూమ్లో ఉన్నవే చాలా మంచి జోకులు ఉండే. సో డెఫినెట్లీ వాట్ హీ ప్యాక్డ్ ఫర్ యూ గైస్. 2 గంటల 10 నిమిషాలు జేబులో నుండి ఫోన్ తీసే ప్రసక్తే లేదనిపిస్తుంది మాకు. సో Feb 13th కంపల్సరీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో పాటు వచ్చేయండి. కడుపుబ్బా నవ్విస్తాం అండ్ మాట మీద నిల్చుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అందరినీ. Feb 13th థియేటర్లో కలుస్తా. ఇవన్నీ గలీజ్ అనిపిస్తారా నాకు? కాదు విశ్వక్ గారు, కాదు సంవత్సరం క్రితం చూసి ఇప్పుడు చూసి మారిపోయిన విశ్వకం చూసినట్టు లేదు. మైక్ ఇస్తే ఇష్టం వచ్చినట్టు అందరినీ తిట్టేసి ఇష్టం వచ్చినట్టు ఆరగెంట్గా బిహేవ్ చేసిన విశ్వక్ లేకుండా ఒక అనుదీపం చూసినట్లేదు ఇప్పుడు మీకు విశ్వక్లో. సినిమా కూడా అలానే ఉంటుంది, చక్కగా నవ్విస్తాడు. ఈసారి ఏమి ఎవరిని తిట్టాము, చక్కగా నవ్విస్తాడు ఈసారి 2 గంటలు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రోజ్ డే అంట, రోజ్ మీకే. ఏంటి ఒక్క నిమిషం ఆగండి. ఏంటి డైలాగా? విశ్వక్ గారు చెప్పాలా? మధ్యలో ఒక్క 2 నిమిషాలు బ్రో చెప్పినప్పుడు రావచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మాల వేసిన తర్వాత మీరు ప్లీజ్ అయిపోయింది కదా. ఏం అడుగుతున్నారు మీరు విశ్వక్ గారిని? డైలాగ్ అంతేగా? ఏది డైలాగ్ వినపడుతుందా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ. థియేటర్లో కలుద్దాం. ఏంటి డాన్స్ కావాలా? మరి ఇంత దారుణంగా ఉన్నారు. అనుదీప్ గారు చేస్తారంట డాన్స్, పర్వాలేదా? సో పాట పెడితే అనుదీప్ గారు కయాడు చేస్తే ఎలా ఉంటుందో. ఇంతమంది ప్రేమ ఉంది మీకోసం.
మీకోసం మధ్యాహ్నం అని కూడా చూడకుండా ఇక్కడికి వచ్చారు వాళ్ళు. యా, వన్ పైగా శారీ కూడా కలర్ అదే. ఓకే, రెడీ, పాట.